ఇప్పుడు జరిగిన దాని గురించి మాట్లాడండి. ఈరోజు సభా సాంప్రదాయాలని రూల్స్ ప్రొసీజర్స్ అన్నీ తుంగలో దొక్కే విధంగా ఒక అత్యంత ప్రాధాన్యత గలటువంటి అంశాలు మీకు బీసీ రిజర్వేషన్ కావచ్చు, ఎస్సీ వర్గీకరణ కావచ్చు, 2 అంశాలు పెడతామని చెప్పి గడిచిన 5-6 రోజుల నుంచి మీడియాలో పేపర్లలో మాకు కూడా టైం ఇచ్చారు. ఇవాళ 10 గంటలకు మీరు అటెండ్ కావాలని చెప్పి 11 గంటలకు. ఈరోజు తెలంగాణ సమాజం 100% ఉన్నటువంటి వెనుకబడిన తరగతులు, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు అందరూ ఎదురు చూస్తూ అసలు ఏమి జరుగుతుంది, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది, మా పట్ల ఏం న్యాయం జరుగుతుంది, కామారెడ్డిలో ఇచ్చినటువంటి డిక్లరేషన్ విషయంలో వీళ్ళు నిజంగానే నిజాయితీతో ఉన్నారా లేదా అనేటువంటి అంశంలో అందరూ ఎదురు చూస్తూ సర్వే జరిగిన తీరు విషయంలో కూడా నిన్న మొన్న ఏదైతే బీసీ సంఘాలు కావచ్చు, బీసీ మేధావులు కావచ్చు, టీవీలలో చర్చలు కావచ్చు, సోషల్ మీడియాలో చర్చలు కావచ్చు, అందరూ తీవ్రంగా మరి విమర్శ చేస్తున్నటువంటి సందర్భం. ఏది ఏమైనప్పటికీ పార్లమెంటరీ ప్రాక్టీసెస్ ప్రకారం, ఈరోజు ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం అక్కడ లెజిస్లేచర్ అఫేర్ మినిస్టర్ గారు ఆయన స్పీకర్ గారిని అడగడం, ఇంకా క్యాబినెట్ జరుగుతుంది అనగానే స్పీకర్ గారు 1 సెకండ్లో అడ్జర్న్ చేసి వెళ్ళిపోవడం అనేది అంటే మమ్మల్ని అవమానించినట్టు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. అంటే 190% ఉన్నటువంటి సమాజాన్ని మీరు ఈ విధంగా కించపరిచే విధంగా చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మీరే కదా షెడ్యూల్ ఇచ్చింది, మీరే. ఈరోజు క్యాబినెట్ అని నిన్న చేసుకునేది ఉండే, క్యాబినెట్ ఉదయం చేసుకునేది ఉండే. ఇంత ప్రధానమైనటువంటి 2 అంశాలను తీసుకొచ్చినప్పుడు రమారమి 175-80% సమాజానికి సంబంధించినటువంటి అంశాన్ని, ఆ ప్రాధాన్యత గల అంశాలని ఒక 4 రోజులు చర్చ లేకుండా హరీబరీగా ఈ ఒక్కరోజే చర్చ పెట్టాలనేటువంటిది మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే తప్పు. తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఈరోజు దానికి కట్టుబడైనా చర్చ జరగాలి. అది లేకుండా వారు వెంటనే అడగడం 1 సెకండ్లోనే స్పీకర్ గారు కూడా ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కానివ్వండి,